ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. చెదురుముదురు ఘటనలు మినహా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మలిదశ పోలింగ్ లో 142 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 3 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. మొత్తం 41,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష నిఘా పెట్టింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. మొత్తం 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. అత్యధికంగా కోల్కతాలో 273 కంపెనీల బలగాలను రంగంలోకి దింపింది. బాంబు దాడులు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎన్ఐఏ బృందాల సాయం తీసుకుంటోంది. ఇక ఈ ఫేజ్ లో మొత్తం 1,448 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి ఎన్నికలో భవానీపూర్ పోరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మధ్య జరుగుతున్న ఈ పోటీ బెంగాల్ భవిష్యత్ దిశను నిర్ణయించే ప్రతిష్టాత్మక యుద్ధంగా మారింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి పశ్చిమ బెంగాల్లో తుది దశ పోలింగ్ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉదయం 6 గంటలకే ప్రారంభమైంది. మొత్తం 142 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగబోతుంది. 1,448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపుగా 3,21,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును రెండో విడతలో భాగంగా వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేసింది. ఇటు కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో కలిసి భారీ భద్రతా వ్యవస్థను అమలు పరుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు కఠినమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కీలకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తుంటే మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఈ రెండో విడత ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి సువేందు అధికారి, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ప్రదీప్ ప్రసాద్ ఈ కీలకమైనటువంటి ఈ భవానీపూర్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేపట్టింది. అలాగే నందిగ్రామ్ లో కీలకమైనటువంటి పోటీ నెలకొంది. రాష్ట్రంలో అత్యంత హై ప్రొఫైల్ పోటీగా దీన్ని పశ్చిమ బెంగాల్లో భావిస్తున్నారు. మరోవైపు జాదవ్పూర్ సయోని ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీ అభ్యర్థి ఇక్కడ నుంచి కీలకమైనటువంటి పోటీ జరగబోతుంది. లెఫ్ట్ అలాగే కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కూడా ఇక్కడ నిలబెట్టారు. విద్యార్థులకు సంబంధించినటువంటి ఓటర్లు ఈ అర్బన్ సిటీ ప్రాంతంలో కీలకంగా ఉండబోతున్నాయి. అలాగే మరొక కీలకమైనటువంటి అసెంబ్లీ స్థానం టాలీగంజ్, ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఆరోప్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ దాంతోపాటు బరక్పూర్ మరొక నియోజకవర్గం, ఇక్కడ అర్జున్ సింగ్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ మార్పులకు ప్రసిద్ధిగాంచినటువంటి బరక్పూర్ ప్రాంతంలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా ఉంది. ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాల్సి ఉంది. మరోవైపు బెహాలా ఈస్ట్, ఇది కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి పార్థా చటర్జీ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. కోల్కతా నగరంలో కీలకమైనటువంటి అసెంబ్లీ స్థానం ఇది. మరోవైపు హుగ్లీ ప్రాంతమైనటువంటి చందానగర్ లో టీఎంసీ బీజేపీ మధ్య హోరావరిగా పోటీ ఉండబోతుంది. అభిషేక్ బెనర్జీ ఇక్కడ ఓట్లు చీలిస్తే మాత్రం బీజేపీ గెలుస్తుందా, తృణమూల్ గెలుస్తుందని దానిపైన ఓటర్ల ఓటింగ్ తర్వాత మే 4న జరిగేటువంటి ఫలితాల్లో తెలియబోతుంది. మరోవైపు కీలకమైనటువంటి అసెంబ్లీ స్థానం రాణాఘాట్, ఇక్కడ కూడా బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలటువంటి ఓటర్లు ఉన్నారు, పట్టణానికి సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఉన్నారు. ఈ ప్రాంతంలో కూడా కీలకమైనటువంటి పోటీ నెలకొని ఉంది. ప్రస్తుతం అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా కావాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర బలగాలను మోహరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తుంది. రైట్ సురేష్, మరి బాంబు దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఎక్కువే కదా, మరి అక్కడ ఎలాంటి ఏర్పాటు చేసింది? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సిచ్యువేషన్ బట్టి చూస్తే? కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర స్థానిక పోలీసులతో కూడా ఫ్లాగ్ మార్చులు నిర్వహించింది ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్లలో నమ్మకం పెంచేందుకు ఏరియా డామినేషన్ ఎక్సైజ్ కూడా చేపట్టడం జరిగింది. థ్రెట్స్ అనేటివి ఎన్నికల సమయంలో సాధారణంగా ఉంటాయి. అటువంటి వాటిపైన ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పోలీసు బలగాలతో రక్షణ భద్రతా చర్యలను చేపడుతూ పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందుకు వెళ్తుంది.
కీలకమైనటువంటి ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లలో కూడా 144 సెక్షన్ అమలు చేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. మరోవైపు అక్రమ డబ్బు, మద్యం, గిఫ్ట్ల పంపిణీపై కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసింది. అనుమానాస్పద వ్యక్తులపై కూడా ఇప్పటికే నిఘాను ఏర్పాటు చేసి వారిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఎటువంటి రెండో విడతలో కూడా ప్రశాంత వాతావరణంలో తొలి విడత జరిగినటువంటి 93 అబోవ్ జరిగినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ను క్రాస్ చేసే దిశగా వెళ్తుందా రెండో విడత, లేకపోతే ఏ రకమైనటువంటి పోలింగ్ జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటువంటి చర్యలు మాత్రం చేపట్టింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.